ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డారా, మరి యూట్యూబ్ పరిచయలో, మొబైల్ పరిచయలో మీరు కూడా పాల్గొనండి, మేల్కొనండి. మీరును మీ ఇంటి వారును మీ పిల్లలతో కూడా కూర్చొని దేవుని వర్తమానం, దేవుని వాక్యాన్ని వినండి. అది మీకును మీ ఇంటి వారికి ఎంతో క్షేమము, ఎంతో ఆశీర్వాదం. కాబట్టి పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మరి కొన్ని దినాల నుండి మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా, తిమోతి రాసినట్లుగా సంతృప్తి సహితమైన దైవభక్తి మనకెంతో జీవాన్ని ఇస్తుంది, ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో మరి దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సంతృప్తి కలిగిన దైవభక్తి మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనం ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మరి మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 19వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తే, యేసుక్రీస్తు వారు ఆ మార్గాన్ని వెళుతూ మరి అంజూరపు చెట్టును చూస్తాడు. ఆకులు మాత్రమే ఉన్నాయి, ఫలాలు లేవు. అందుకని యేసుక్రీస్తు వారు చూచి ఒక చక్కని మాట ఆడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక మీదట నీవు ఎండిపోదు, ఇక మీదట నీవు ఫలించలేవు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ చెట్టుకు ఆకులు తప్ప ఫలము లేవు. మా బాబు, క్రైస్తవ జీవితంలో వాక్యానుసారమైన భక్తి నీలో లేకపోతే, ఆత్మ సంబంధమైన భక్తి నీలో లేకపోతే, నీ జీవితంలో ఇక మీదట ఫలించలేవు. ఎంతకాలము నేను క్రైస్తవుడను, నేను దేవుని నమ్మినటువంటి వాడను, వాక్యం నాకు తెలుసు అని నువ్వు చెప్పుకుంటూ పిల్లరా సమయాన్ని వ్యర్థపరుచుతున్నావు, సమయాన్ని వ్యయం చేస్తూ ఉన్నావు, సమయాన్ని పిల్లరా నిష్ప్రయోజనముగా మారుస్తూ ఉన్నావు. ఆచార సంబంధమైన భక్తి సంతృప్తి కలిగినటువంటి భక్తిలోనికి, దైవభక్తిలోనికి నేను నడిపించదు పిల్లరా. చాలామంది చెబుతూ ఉంటారు, మా తాత దేవుని కలిగిన వాడు, మా తాత బైబిల్ ఎన్నిసార్లు చదివాడు, మా నాన్న బైబిల్ ఎన్నిసార్లు చదివాడు, మా నాన్న సంఘానికి సంఘ పెద్ద, మా తాత సంఘానికి సంఘ పెద్ద. మంచిదే, సంఘ పెద్ద వద్దని మేము చెప్పం, కాదని మేము చెప్పం. కానీ సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలో నీవు నీ ఇంటి వారు కలిగి జీవిస్తే అది ఎంతో ఆశీర్వాదం, అది ఎంతో దీవెన పిల్లరా. దానిని బట్టియే నువ్వు నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు. నీవు నీ ఇంటి వారు దేవుని చేత దీవించబడతారు. అలా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే పిల్లరా ఫలములు ఫలించువారముగా మనం ఉండాలి. నేను దేవుణ్ణి సొంత రక్షకునిగా నేను అంగీకరించాను, నేను దేవుని కుమారుడును, నేను దేవుని కుమార్తెను అని అనుకునే నీ జీవితంలో పిల్లల ఆశీర్వాదాలు కనపడాలి. నీ స్థితిగతులన్నీ మార్చబడాలి, నీ పరిస్థితులన్నీ మార్చబడాలి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నువ్వు రావాలి, నువ్వు కలిగి జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు యేసుక్రీస్తు వారు ఆ మార్గమున పోతుండగా
ఆకులు తప్ప మరి ఏమి అక్కడ కనపడలేదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యేసయ్యకు, యేసుక్రీస్తు వారికి పిల్లరా బాధ కలిగింది. యేసుక్రీస్తు వారు రౌద్రుడైపోయాడు, కోపపడి ఇంక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు, ఫలించకుందువు. ఎందుకు యేసుక్రీస్తు వారు అలాంటి మాటను అక్కడ ఉపయోగించాడు అంటే, నీ ద్వారా సంఘానికి ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు. దైవికమైనటువంటి ఆత్మీయతలో, భక్తిలో నువ్వు నడవలేకపోతున్నావు కాబట్టి ఇక మీదట నువ్వు ఫలించవు, ఇక మీదట నువ్వు కాపు కాయవు. ఎంత భయంకరం! దేవునికి అంత కోపం వచ్చింది. ఎంతకాలం చూసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా మేము దేవుల్లో అది, మేము దేవుల్లో ఇది, మేము ఫలానా అని నువ్వు అనుకుంటున్నావే కానీ సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలో నువ్వు జీవించలేకపోతా ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, మనం గమనం చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం గమనం చేస్తే, పిల్లరా, సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి ఎప్పుడు వస్తుందంటే, ఋతువుల ప్రకారము వర్షము పడుతుంది. ఋతువుల ప్రకారము దేవుడు పిల్లరా వసంత కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రతి వృక్షము, ప్రతి చెట్టు పిల్లరా చిగురిస్తూ ఉంది. దానిని బట్టియే మనం వసంత కాలం వచ్చిందని మనం చెప్పుకోగలుగుతాం. అంటే చెట్టు చిగురిస్తుంది, ఆకులు వేస్తుంది, ఫలములు ఇచ్చేదిగా ఉంటుంది అని దైవ గ్రంథము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా బాబు, ఎన్ని ఋతువులు వచ్చినా చిగురేస్తున్నావు, ఆకులు కాస్తున్నావు, కానీ ఫలములు వీలేకపోతా ఉన్నావు, ఫలములు ఫలించలేకపోతా ఉన్నావు. కానీ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6-7-8 వచనాలు మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యవసాయం సమయం వచ్చేసింది, పైరు పెరిగే సమయం వచ్చింది పిల్లరా. ప్రతి వృక్షము, ప్రతి చెట్టు ఫలములిచ్చే సమయం వచ్చింది పిల్లరా. మరి ఆత్మీయతలో, భక్తిలో సమయము దేవుడు నీకు ఇచ్చాడు బాబు, సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఫలిస్తున్నావా? ఫలించే అనుభవంలో, ఫలించే జీవితంలో నీవు ఉన్నావా అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తే పిల్లరా, అక్కడ కూడా ప్రతి వృక్షము చిగురించి ఫలములిచ్చేదిగా ఉంటుంది. దాని కొరకే దేవుడు పిల్లరా వృక్షములను దేవుడు ఏర్పాటు చేశాడు. అమ్మా, వృక్షములను దేవుడు కలుగు చేశాడు. ఫలములిచ్చినట్టుగా దేవుడు అభిషేకించాడు, ఫలములిచ్చినట్లుగా దేవుడు దీవించాడు, ఫలములిచ్చినట్లుగా దేవుడు పిల్లరా ఆ వృక్షములకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఫలించాలి, ఫలించాలి బాబు. ఆత్మ సంబంధముగా వాక్యానుసారమైన ఫలములు ఫలించే అనుభవంలో నువ్వు రావాలి. దానిని బట్టియే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దానిని బట్టియే దేవుడు నిన్ను దీవిస్తాడు, దానిని బట్టియే దేవుని కృప, దేవుని కాపుదల దేవుడు నీకు నిండారుగా అనుగ్రహించువాడై ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఫలించాలి. ఒక రీతిగా ఒక చిన్న సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పిల్లరా, ఒక యవన స్త్రీ కన్నికగా ఉంది, వివాహ సమయం వచ్చింది, వివాహం చేశారు, పెళ్ళైంది. భార్యాభర్తలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లరా, సంతానము ఇవ్వాలి, కానీ సంతానము లేదు పిల్లరా. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇంటికి వచ్చిన వారు, బంధువులు అందరూ పలకరిస్తూ ఉన్నారు. బాబు, దేవుడు ఏమన్నా మీకు పిల్లలు ఇచ్చాడా?
సంతానం కలిగిందా, అమ్మాయి అబ్బాయా అని అడుగుతూ ఉంటారు. కొన్ని సంవత్సరములు అడిగినప్పుడు ఏమో తెలుసా, పిల్లలు లేరనుకోండి, ఆ స్త్రీని ఏమంటారు, గొడ్రాలు అంటారు. సంతానము లేనిది అంటారు, ఫలములు ఫలించలేనిది అంటారు. ఇలా ఆ స్త్రీ ఎంత మానసికంగా బాధపడుతుందో, ఎంత మెంటల్గా ఎంత బాధపడుతుందో. కారణం ఏంటంటే ఫలము లేదు. మా శరీర సంబంధముగా పిల్లలు లేకపోతేనే ఎంతమంది ఎన్ని విధాలుగా అడుగుతున్నారే, మరి ఆత్మ సంబంధముగా సంఘములో, సంఘ సహవాసములో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఒక్క ఆత్మను నువ్వు కన్నావా? ఒక్క ఆత్మను నువ్వు ప్రసవించావా? దైవ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, అపోస్తుల కార్యములో నపంసకుడు పిల్లరా. నపంసకుడు అంటే మా బాబు, నపంసకుడు అంటే ఆడింగిల తనము కలిగిన వారు. వారికి సంతానం ఉండదు, వారి వివాహం చేసుకోరు. అందరూ పిల్లరా నపంసకుడని హేళన చేస్తూ ఉంటారు. కానీ శరీర సంబంధముగా నపంసకుడే. కానీ బాబు ఆత్మ సంబంధముగా మనం గమనించేస్తే నపంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ గ్రంథాన్ని అర్థం చేసుకునే శక్తి అతను లేకపోయింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపును పంపించాడు. పిలుపును పంపించి, నువ్వు చదువుతున్న గ్రంథం నీకు అర్థమైందా? అర్థం కాదు అన్నాడు. వెంటనే రథం ఎక్కి కూర్చున్నాడు. ఆ గ్రంథం అంతా అతనికి వివరించాడు. మనం గమనించేస్తే ఆ గ్రంథం వివరించిన తర్వాత అతడు మారు మనసు పొందాడు. అతడు రక్షించబడ్డాడు. అతడు దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. దేవుని కుమారుడిగా అతడు చేర్చబడ్డాడు. పిల్లరా, రక్షించబడి బాప్తీసం తీసుకుని దేవుని కుమారుడిగా పిల్లరా మలచబడిన తర్వాత చక్కని మాట అక్కడ మనం గమనించేస్తాం. బాబు నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నాకు బాప్తీసమియ్యు అన్నాడు. వెంటనే రథము దిగాడు. పిల్లరా, బాప్తీసం తీసుకున్నాడు. తిరిగి దేశానికి వెళ్ళాడు. మా దేశంలో నజరుడైన యేసు క్రీస్తు వారి గురించి సువార్తను ప్రకటించాడు. యేసు క్రీస్తు వారిని గురించి దేవుని వాక్యాన్ని వివరించాడు. ఒక మాటలో మీకు చెప్పాలి అంటే, శరీర సంబంధమైన సంతానమును అతడు కనలేకపోయాడు కాబట్టి, కానీ ఆత్మ సంబంధమైన సంతానము పిల్లరా లెక్కకు మించినంత మందిని కన్నాడు. ఎంతో మందిని దేవుని యొద్దకు నడిపించాడు. ఫలించే చెట్టుగా ఆ నపంసకుడు మారిపోయాడు. బాబు, ఆత్మ సంబంధమైన పిల్లలను కంటానికి, అనేక ఆత్మలను రక్షణ నడిపించడానికి పిల్లరా నపంసకుతనము, ఆడింగిలతనము అడ్డు రాలేదు. ఈ రోజున శరీర సంబంధమైనటువంటి సంతానము నువ్వు కలిగి ఉన్నావు, కానీ కుమారులను కుమార్తెలను కలిగి ఉన్నావు, కానీ ఆత్మ సంబంధమైన పిల్లలను కనలేకపోతున్నావు. ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ అనేకులకు నువ్వు పంచలేకపోతున్నావు. ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన నీలో లేదు పిల్లరా. దైవ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుడైన పేతురు గారు ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది దేవుని పిల్లలుగా మార్చబడ్డారు. ఎంత సంతానం కన్నాడండి, ఎంత సంతానం. భూమి మీద నేను 6 కన్నాను, నాకు 9 మంది సంతానం ఉంది. నా పిల్లలు ఇంజనీర్లు, నా పిల్లలు డాక్టర్లు, నా పిల్లలు కలెక్టర్లు, నా పిల్లలు ఐపీసీ అని నువ్వు చెప్పుకుంటున్నావు. మంచిదే, నేను కాదనను. కానీ ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే చెట్టుగా నీవు ఉన్నావా? ఫలములిచ్చేటువంటి వృక్షముగా నీవున్నావా? ఫలములిచ్చేటువంటి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవున్నావా? ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని నామనికి మహిమ కలుగును గాక.
ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తే పిల్లల సంతృప్తి కలిగినటువంటి ఫలములు. నేను జీవించిన కాలం నాకు 70, 80, 90, 100 సంవత్సరాలు ఉన్నాయి. ఒక్క ఆత్మ దేవుడు నిన్ను ఫలించాలి, నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి, సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలోని ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది నువ్వు కలిగి ఉంటే ఎంత తృప్తి. నువ్వు దేవుని దగ్గర చెప్పొచ్చు, అయ్యా నేను ఒక ఆత్మను సంపాదించాను, నేను 2 సంపాదించానయ్యా, 2-3 ఫలములు నేను ఫలించానయ్యా అని నువ్వు దేవునికి చెప్పుకునేటువంటి ఆ యొక్క మంచి సాక్ష్యాన్ని నువ్వు దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా మనం గమనించేస్తే ఆదికాండము 49వ అధ్యాయం 32వ వచనం మనం గమనించేస్తే ఏషేబు ఫలించెడి కొమ్మ, ఏషేబు ఫలించెడి కొమ్మ, ఏషేబు యొక్క చేతి కర్ర ఫలించింది. ప్రియులారా, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. నువ్వు ఫలిస్తున్నావా? ఫలించడి కొమ్మగా నీవు ఉన్నావా? ఫలములిచ్చే కొమ్మగా నీవు ఉన్నావా? ఎలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావో ఒక్కసారి నీకు నీవే జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. ఏషేబు ఓట యొద్ద ఫలించాడు. ఓట యొద్ద ఎంత గొప్ప ఆత్మీయత. అందుకని దావీదు రాసిన సంకీర్తన 1వ కీర్తన అంటాడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు ఫలమిచ్చేటువంటి వ్యక్తిగా, ఆత్మీయ బిడ్డగా, ఆత్మీయ కుమార్తెగా, ఆత్మీయ కుమారుడిగా నీవు ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫలిస్తున్నావా సహోదరా, సహోదరి? చేతులు జోడించి మనం చేస్తున్నాను. అమ్మా, దేవునిలో మనము ఫలించువారముగా ఆత్మీయతలో ఫలములు పొందువారముగా నువ్వు ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, సంతృప్తి కలిగిన దైవభక్తి బహు లాభ సాధనం. ఆ దైవభక్తి బహులాభ సాధనము కావాలి అంటే పిల్లరా, ఈ అంజూరపు చెట్టు వలె కాక ఆత్మీయతలో మనము ఫలించువారముగా, ఆత్మీయతలో అభివృద్ధి చెందువారముగా నీవుంటే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లరా, దైవ గ్రంథంలో మనం గమనించేస్తే 1వ సామెయేలు గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదవగలిగితే అక్కడ అన్నాకు సంతానం లేదు. పిల్లరా, అన్న ఫలించలేదు. అట్లని అన్న గమ్మును కూర్చోలా. ఎదవరాలని ముద్ర వేసి ఎదవరాలని 10 సార్లు పిల్లరా ఎన్నిసార్లు శోధించినా పిల్లరా ఆమెలో మానసిక మెంటల్గా బాధపడి షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళింది. ఏడ్చి ప్రార్థన చేసింది, అయ్యా ఎందుకు నేను ఫలించను, ఎందుకు నాకు సంతానం ఉండదు? పిల్లరా ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమెకు మంచి కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అన్నా పొందుకుంది. పిల్లరా, నువ్వు పొందుకుంటావా? ప్రార్థన చేయి. అయ్యా, నేను శరీర సంబంధముగా బిడ్డలైతే కన్నారు, కానీ ఆత్మ సంబంధముగా నేను బిడ్డలు కనలేకపోయాను. ఆత్మ సంబంధముగా నేను బిడ్డలు పొందలేకపోయాను ప్రభువా, ఫలములు ఫలించలేకపోయాను ప్రభువా, దయతో నన్ను క్షమించయ్యా. ఈ రోజు నుండి నేను బిడ్డలు కనాలి ప్రభువా, సంతానం కావాలి ప్రభువా, ఆత్మ సంబంధముగా ఫలములు ఫలించే చెట్టుగా నేను ఉండాలయ్యా అని దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను బలమైన పాత్రగా, బలమైన పనిముట్టిగా, మంచి ఫలములు ఇచ్చే చెట్టుగా, ఆశీర్వాదకరమైన చెట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒకరోజు ఒక వ్యక్తి ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడులాంటి బళ్ళు ఉన్నాయి, ఆ రోజుల్లో బళ్ళు ఏమి లేవు. కాలినడకే వెళ్తా ఉన్నాడు. ఎండ తీవ్రతగా ఉంది. మధ్యాహ్నం తప్పుడు ఒక చెట్టు కింద పడుకుని ఆలోచన చేస్తా ఉన్నాడు. కిందన్న సొరకాయ చెట్టుకి ఇంతలా కాయింది, నేను పనుకున్నటువంటి చెట్టుకి ఇంత కాయ గాయటివి, చిన్న కాయ గాయటివి అని అలాగ ఆలోచన చేస్తూ పడుకుంటే ఒక కాయ వచ్చి, ఆ చెట్టు కాయ వచ్చి తల మీద పడింది, అతని మీద పడింది. వెంటనే ఆలోచన వచ్చేసింది అతనికి. ఏమొచ్చింది తెలుసా? ఎంత పెద్ద చెట్టు కింద చిన్న కాయ కాబట్టి నేను బతికాను. అదే సొరకాయ అంత కాయ ఈ చెట్టు మీద కాసి ఉంటే, అది కింద పడితే నేనేమేయండి, చాచిపోయేవాడిని, మరణించేవాడిని. వెంటనే కళ్ళు నలుపుకొని, దేవా నీ కార్యములు ఎంత శ్రేష్టమైనవయ్యా, నీ కార్యములు ఎంత మంచివయ్యా అని దేవుని స్తుతించాడట. చాలా మంది పిల్లరా ఫలించలేని స్థితిలో ఉండలేకపోతున్నారు. మంచి ఫలములు దేవుని కొరకు ఫలించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగు. దేవుని కార్యాలు చాలా ఉన్నతమైన, సంతృప్తి అయిన దైవభక్తి బహులాభ సాధనం ఉందా నీకు? ఆ స్థితి నువ్వు కలిగి ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించి ఇప్పుడైనా ప్రార్థన పూర్వకంగా ఇచ్చేటప్పుడు, అయ్యా ఇన్ని సంవత్సరముల నుండి నేను చర్చికి వెళుతున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించలేకపోయాను, ఫలించలేకపోయాను ప్రభువా. నేను దౌర్భాగ్యురాలు ప్రభువా. దయతో క్షమించయ్యా, దయతో క్షమించు. నేను ఫలించాలి, ఒక్క ఆత్మనైనా ఈ సంతకు తీసుకురావాలని తీర్మానం చేసుకో. దేవుని దగ్గర వడంబడిక చేసుకో, దేవుని దగ్గర ప్రతిష్ఠించుకో. అలాంటి సమర్పణ, అలాంటి మంచి మనస్సును కలిగి జీవించి ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసంలో బలమైన బిడ్డగా ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో తెలియజేస్తూ ఈ వాక్యమును నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతమంది వాక్యము ప్రభు ప్రతి హృదయంలో ముద్ర వేయండి. వాక్యానుసారంగా ఫలించినట్లుగా మీరు ఆశీర్వదించి బలపరచమని, తోడుగా ఉండమని, దీవించమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, దయచేసి మొబైల్ పరిచయంలో మీరు పాల్గొన్నందుకు, వాక్యాలు వింటున్నందుకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మీరంటివే కదండి, మరి అనేకులకు ఫార్వర్డ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుని వాక్యాన్ని వినిపించాలని, దేవుని వాక్యం విన్నట్లుగా వారిని చిత్తపరచాలని ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. పిల్లరా, మా పరిచర్య కొరకు, మా సంఘాల కొరకు మీకు చెబుతున్నాను. రోజు పిల్లల చీరాల ప్రాంతంలో 3 చర్చెస్ ఉన్నాయి. మరి 3 చర్చిల్లో ఆదివారం ఆరాధన జరుగుతుంది. దయచేసి మరియు ప్రతి ఆదివారం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో మరి చర్చ ఉంది. ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే దేవునిలో ఇంకా బలం పొందుకోవాలి, దేవుని యొక్క నామములో మీరు బలపరచబడాలి అంటే మీరు ఆ చర్చికి రండి, దేవుని మాటలు వినండి, ఆశీర్వదించబడండి. తిరిగి మరి 2వ ఆరాధన రామాపురం రోడ్, బీచ్ రోడ్, అబ్దుల్ కలాం కాలనీలో చర్చ్ ఉంది. అక్కడ ప్రతి ఆదివారం 9:30కు ఆరాధన జరుగుతూ ఉంది. అక్కడికి రండి, దేవుని గురించిన మాటలు, వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. 3వ ఆరాధన మరి ప్యారలైజ్ స్కూల్ దగ్గర మా చర్చి ఉంది. పిల్లరా, మరి ప్రతి ఆదివారం ఉదయం 11:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆరాధనలో పాల్గొనండి. దేవుని ఆశీర్వాదములు ఫలించే చెట్టుగా, ఫలించే వృక్షముగా మీరుండి ఫలభరితమైనటువంటి దీవెనలు పొంది రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని, దేవుని చేత మీరు దీవించబడాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన ముగించబడింది. పిల్లరా, దేవునికి స్తోత్రం. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ఉన్నవారికి, వాక్యం పారుబడి చేస్తున్న వారికి దేవుని దీవెనలు దేవుడు తోడై నడిపించి దీవించి సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్.